నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, బద్ధకంగా పనిచేసే వారికి దరిద్రం వస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలలో ఏ పని ప్రయత్నము లేకుండా జీవితాన్ని గడుపుదామనే వ్యక్తి బద్ధకస్తుడు లేదా సోమరి. తాను చేయాల్సిన దానిని నిలిపివేస్తాడు. తాను ప్రారంభించిన పనిని ముగించడు. ఏ మాత్రం కష్టం లేని పనులను ఎంచుకుంటాడు. సోమరి తనకున్న బద్ధకం చేత పేదరికాన్ని తెచ్చుకుంటాడు. తద్వారా దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం అతని దగ్గరకు వచ్చేస్తుంది. ఇటువంటి బద్ధకం ఆధ్యాత్మికంగా కలిగి ఉంటే అది మరింత ప్రమాదకర పరిస్థితిని కొని తెచ్చిపెడుతుంది. అంతేకాదు, సోమరి యొక్క మార్గం ముళ్ళ కంచె అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. ఈ వచనంలో ఉన్నట్లుగా ఈ సోమరితనం కనుక కలిగి ఉన్నట్లయితే లోకానుసారంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంత ఆశ కలిగి ఉన్నా వానికి ఏమీ లభించదు. ప్రతి విషయమందును ఏ పని చేయాలన్నా శ్రద్ధ కలిగి చేయుటకు ఇష్టపడితే వారికి అది లాభాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మికంగా దేవునిని శ్రద్ధ కలిగి వెతుకుతూ భక్తి కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఐశ్వర్యవంతునిగా, అంతరంగమందు సంతృప్తి పరిచేవిగా ఉంటాయి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధగా పనిచేసేవారు దేవుడిచ్చే ఆలోచన, జ్ఞానమును కలిగి ఒక కార్యము చేయుటలో ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. అవి వారికి సమృద్ధిని కలిగిస్తాయి. దేవుని ఎడల వ్యక్తిగతంగాను సంఘపరంగాను శ్రద్ధ కలిగిన భక్తి జీవితాన్ని నిత్యము కొనసాగించే వారంగా కనుక మనం ఉండగలిగితే దేవుడు శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చి కార్యాలను సఫలపరిచే మార్గాలను తెరిచి అనేకమైన ఆశీర్వాదాలను మన మీద కృమ్మరిస్తాడు. ఆమేన్.